మనిషిని తోటి మనిషి నమ్మకుంటా ప్రేమ చూపించకుండా అయిన ఈ రోజులల్లో కూడా కొన్ని జీవాలు సాదుకున్నోళ్ళ మీద చూయించే పాయరం చూయిస్తుంటే పానం నిమ్మలం అనిపిస్తుంటది. ఓ కుక్కని తెచ్చి యాలకింత గంజి పోసినా తినంగా మిగిలినంత సదిబువ్వ పెట్టినా చాలు బయటోళ్ళు ఇంట్లోకి రాకుండా కావలి కాసి మనం బయటికి వెళ్ళి ఇంటికి రాగానే మీది మీదికి ఎక్కుకుంటా నాకుతుంటాయి. ఆఖరికి సాదుకున్నోళ్ళ పానం మీదికి వచ్చినా గాని ఇడవకుంటిగో ఈ తీర్ల అభిమానం చూయిస్తాయి. దీని ఉరుకుడు సల్లగుండా ఏదో రన్నింగ్ పోటీ పెట్టినట్టు వెనకకు మరలి చూడకుండా ఎవరో ఎంబడివాడు కొడుతున్నట్టు ఉరికే దొరుకుతుంది కదా అని అనుకుంటుర్లే. అది ఎందుకు పోతుందో తెలిస్తే అని అంటారు పక్క. ఆ ముంగటంగా పోతుంది అంబులెన్స్. ఆ కుక్కను సాదుకున్న ఆయనకు పానం బాలేక దాంట్లో దావకానకి వేసుకపోతుంటే ఇంటికాంచి ఇది కూడా ఇట్లా అంబులెన్స్ వెనక ఉరుకొచ్చురు పెట్టిందట. పాపం యాలకింత నాకింత పెడిగ్రీ పెట్టి బిడ్డ లెక్క చూసుకునే మా ఓనర్కి ఏమైందో ఏమో ఆయన పానం బాలేక దావకాన్లో పడితే నాకు ఇంటికాడ ఎట్లుండ బుద్ధి అవుతుంది. నేను కూడా తాని టూరుకొస్తుంటే అంబులెన్స్ లో చూసిరట. దీని ప్రేమ సల్లగుండా ఆయనతో ఉరికి ఉరికి దమ్మో చడ్డం పడితే అదో పరిశాన్ మళ్ళా ఎందుకు వచ్చిన రపరప అని దాన్ని కూడా అదే అంబులెన్స్ లెక్కించి పట్టుకపోయారు. బయట దేశంలో అయినా ఈ ముచ్చట్ని అంబులెన్స్ వెనుక పోతున్న బండో లెవెలో వీడియో తీసి పెట్టే వరకలా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుందిగా. కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరు అన్నట్టు ఉంటాయి గానీ ఇది వీర విశ్వాసానికి పట్టలేనంత పాయరానికి బ్రాండ్ అంబాసిడర్ ఉందిగా అనుకుంటా చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతురు. నమ్మినందుకు నాశనం పట్టించే మనుషుల కంటే ఇటువంటి మూగజీవాలనే అనుకుంటా ఇంకొందరు ఈ వీడియోని షేర్ చేసే వరకలా ఆ కుక్క ఉరికిందానికంటే డబుల్ స్పీడ్ తో తిరుగుతుంది ఈ వీడియో. ఇక